వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భూమికి మరో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఓ భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2032 డిసెంబర్లో అది భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉందని అమెరికన్ స్పేస్ సెంటర్ నాసా చెప్పింది. 300 ఫీట్ల రేడియస్ ఉన్న ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టనుందని నాసా అధికారులు చెప్తున్నారు. 2024 YR4 అని ఈ గ్రహశకలానికి శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. దీన్ని కొన్ని వారాల క్రితమే కనిపెట్టినా భూమిని ఢీకొట్టే ఛాన్స్ 2.3% మాత్రమే ఉందని తెలిపారు. అయితే అది కూడా సరిగ్గా 2032 డిసెంబర్ 22వ తేదీన జరగొచ్చని నాసా అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఆస్ట్రాయిడ్ సంచరించే దిశను గ్రహశకల కక్షను పర్యవేక్షిస్తోంది. అది భూమిని ఢీకొనకుండా దాని కక్షను దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తోంది. నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా మార్చి 2025లో ఆ గ్రహశకలాన్ని పరిశీలించి ఆ గ్రహశకల పరిమాణాన్ని బాగా అంచనా వేస్తుంది. గ్రహశకల కక్ష గురించి పూర్తి పరిశీలన ముగిసిన తరువాత దాని పరిణామం, ప్రభావం ఎంత ఉంటుందనే దానిపై స్పష్టమైన అవగాహన వస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ నిర్వహించే గ్రహశకల ప్రమాద జాబితాలో దీన్ని చేర్చారు. అయితే ఈ గ్రహశకలం భూమిని ఢీకొనకుండా పక్కకు మళ్లించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారు. ఒకవేళ అది భూమిని ఢీకొంటే భారీ వలయం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. పైగా అది భూమిపైన ఏ ప్రాంతాన్ని ఢీకొడుతుందనే విషయాన్ని కూడా ఇంకా శాస్త్రవేత్తలు అంచనా వేయలేదు. చాలా దూరంలోనే ఉండగా దాని కక్షను మార్చే ప్రయత్నంలో నాసా సైంటిస్టులు ఉన్నారు. అంతరిక్షంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలతో మరోసారి ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొడితే ఏం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.